ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 126 రెండవ చరణాన్ని మనం చూస్తే, మనము కల కనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. దేవుడు మన వెనుకలో తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చదవబడినటువంటి లేఖనంలో మనము కల కనిన వారి వలె నుంటిమి అనేటువంటి మాటలు మనం చూస్తాం. మన నోటి నిండా నవ్వు ఉండెను అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. విడుదల పొందినప్పుడు మానవుని యొక్క జీవితంలో ఎంతో ఆనందం, సంతోషం, నోటి నిండా నవ్వు ఉంటుంది. ఒక వ్యక్తి కుష్టు వ్యాధితో బాధపడుతూ అతడు అపవిత్రుడని అందరూ కేకలు వేస్తుంటే, కుటుంబానికి దూరంగా, సమాజానికి దూరంగా అతడు జీవించాల్సినటువంటి పరిస్థితుల్లో, ఎక్కడో పాళ్ళనికి వెలుపల అతడు జీవిస్తూ నేను అపవిత్రుడిని అంటూ అరుచుకుంటూ అతడు వెళ్ళాలి. సమాజం అంతా కూడా అతడు అపవిత్రుడని అతన్ని చిన్నచూపు చూస్తూ, ఇతడు ఏదో పాపం చేశాడు, ఏదో అవిధేయత చేశాడు, ఇతను తప్పు చేశాడు, అతని పాపం అతను పట్టుకుందని చెప్పి సమాజంలో 10 మంది పలు రకాలుగా మాట్లాడుతుంటే, ఆ మనిషి యొక్క హృదయము ఎంత వేదనతో నిండిపోతుందో, ఎవరితో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎవరు కూడా నన్ను అర్థం చేసుకుంటలేదు. కట్టుకున్న భార్య కానీ, కన్న బిడ్డలు కానీ, సమాజం కానీ ఎవరు కూడా వారిని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు. ఆఖరికి కన్న తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. వీడేదో పాపం చేశాడు, అందుకనే ఆడికి ఆ శిక్ష కలిగిందని నిందించేవారే తప్ప, అయ్యో ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఆ వ్యాధి నుంచి ఎలాగని చెప్పేటువంటి బాధ లేనప్పుడు అతడు పాళ్ళనికి దూరంగా ఉండి, ఊరికి వెలుపల ఉండి ఒక్కడే దుఃఖముతో, బాధతో కృంగిపోతున్నటువంటి వేళ ఆ యొక్క వారందరినీ త్రోసుకుని వచ్చి ప్రభు అయిన క్రీస్తు దగ్గరికి, ప్రభువా నేను అపవిత్రుడని ఇంటికొచ్చినప్పుడు అతన్ని చూసి సమాజం అంతా దూరంగా తొలగిపోతుంటే, ప్రభు అతన్ని వెనుక నుండి అతని భుజం మీద చేయి తట్టినప్పుడు అతనికి కలిగేటువంటి ఆనందం, ఎవరు కూడా అతన్ని పట్టించుకోలేనప్పుడు, ఎవరు కూడా అతన్ని ఆదరించినప్పుడు, ప్రభు యొక్క హస్తం అతని భుజాలు తట్టి బాబు అని పిలుస్తున్నప్పుడు, పట్టుకుంటే అతని చేతులకి వేళ్ళు కూడా లేనటువంటి పరిస్థితుల్లో దుర్భరమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటే, ఆయన ముట్టగానే అతని చేతులు అతను చూస్తుండగానే స్వస్థపడుతుంటే, ఇది కళ నిజమా అనేటువంటి భావన కలుగుతుంది. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు చెరలో నుంచి బయటకు వచ్చినప్పుడు, వారు ఆ యొక్క బంధకాల నుంచి విడిపించబడినప్పుడు, బబులోను చెర నుంచి వారు విడుదల పొందినప్పుడు, మనము కల కనిన వారి వలె ఉంటిమి అనేటువంటి మాట తెలియదు. ఇది నిజమా కళ? నిజంగా మన జీవితంలో జరిగినటువంటి సంఘటన. బయటకు వస్తామని అనుకోలేదు. ఈ బంధకాల నుంచి, ఈ యొక్క సంఖ్యల నుంచి, ఈ దాస్యపు శృంఖలాల నుంచి మనల్ని ఎవరు విడిపిస్తారని ఎంతగానో ప్రాధేయపడ్డాం. కానీ మన జీవితం ఈరోజు నిజంగానే బయటకు వచ్చామా అనేటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. అలాగే జాన్ బర్నియన్ అనేటువంటి దైవజనుడు పిలిగ్రిమ్ ప్రోగ్రెస్ అనేటువంటి పుస్తకంలో ఆ యొక్క చక్కని ఒక మాటలు తెలియజేస్తాడు. ఆ బుక్ మనం చదువుతుంటే బైబిల్ తర్వాత బైబిల్గా అమ్ముడైనటువంటి పుస్తకం. ప్రియులారా, చాలా అద్భుతమైనటువంటి విషయాలు దాంట్లో పొందుపరచబడ్డాయి. అతడు ఎప్పుడైతే ఆ లోకంలో ఆయన నడుస్తూ నిరాశ మార్గాల్లోనికి వెళ్ళిపోతూ కృంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో అతడు పాపభారాన్ని మోసుకుంటూ వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఇవన్నీ అధిగమించి కలువరి సిలువ యొద్దకు వచ్చాడో, సిలువ యొద్దకు రాగానే అతని భారం అంతా కూడా, అతని వీపు మీద ఉన్నటువంటి మూట అంతా కూడా అది వెంటనే పైనుంచి పడిపోయి తేలికైపోయినప్పుడు, అతడు మొయ్యలేక మోసుకుంటూ వెళ్తున్నటువంటి భారాన్ని ఎప్పుడైతే విడుదల పొందాడో, ఆ వ్యక్తి జీవితంలో ఆనందం, ఆ వ్యక్తి జీవితంలో సంతోషం. ఈ భారాన్ని ఎవరు దించుతారు? ఇంతకాలం నేను ఎలాగ నిరాశతో, నిస్పృహలతో వెళుతున్నాను, అలాంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను విడిపించినటువంటి దేవుడు, పాపము నుంచి విడుదల పొందినటువంటి వ్యక్తి, అలాగే బంధకాల నుంచి విడుదల పొందినటువంటి వ్యక్తి, ఇది నిజమా కళ అనేటువంటి ఆ యొక్క పరిస్థితుల్లోనే ఉంటాడు. ఒక క్షణం తీరుకోలేక అతను ఆ యొక్క ఇది నిజంగా నా జీవితంలో జరిగిందా అని ఆ కుష్ఠరోగి ఆశ్చర్యపడిన రీతిగా, ఇశ్రాయేలీలు ఆ చెర నుంచి బయటికి రాగానే వారి నోటిలో నవ్వు, నిజంగా మన నవ్వు ఎంతకాలమైంది, సంతోషించి ఎంతకాలమైంది అనేటువంటి ఆలోచనలో వారు ఉండిపోయారు. ఇప్పుడు మన నోటి నిండా నవ్వు ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం స్తుతించాలని ప్రభుని స్తుతిస్తా ఉన్నాడు. నా జీవితాల్లో కూడా దేవాది దేవుడు మన బంధకాల నుంచి, మన కట్ల నుంచి ఆయన విడిపించేటువంటి వాడు. నువ్వు అనుకుంటున్నావేమో, ఎంతకాలం నా జీవితంలో ఈ కష్టాలు, ఎంతకాలం ఈ యొక్క అవమానాలు, ఎంతకాలం ఈ యొక్క నిందలు, ఎంతకాలం ఈ యొక్క అప్పుల పరిస్థితులు, ఎంతకాలం ఈ యొక్క రుణ పరిస్థితులు, ఎంతకాలం నేను ఇలాంటి
పరిస్థితిని ఎదుర్కొంటూ వెళ్ళాలి. ఇంకెంతకాలం నాకు విడుదల, ఎంతకాలం విముక్తి కలుగుతుందని. కానీ ప్రభు దగ్గరికి రా. ఆయన నీకు నోటి నిండా నవ్వుని, సంతోషాన్ని, నీ భారాన్ని తొలగించేవాడు. నీ యొక్క ప్రతి పరిస్థితి నుంచి విడుదలిచ్చే దేవుడు. ఆయనకు నీ జీవితాన్ని సమర్పించినప్పుడు, ఆయనకు నిన్ను సమర్పించుకున్నప్పుడు నీ జీవితాన్ని ఆనందమయంగా, సంతోషమయంగా చేసేటువంటి దేవునికి మన హృదయాలు అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఆయన వారు సియోనుకు వచ్చినప్పుడు, చెర నుంచి విడుదల పొందినప్పుడు వారి నోటి నిండా నవ్వుండెను. వారు కలకనిన వారి వల్లే ఉన్నామని చెప్తున్నారు. నిజమే ప్రభువా, మా జీవితాల్లో కూడా బంధకాలు ఉన్నప్పుడు సంతోషం లేదు, దుఃఖము, ఆనందం, పాప భారాన్ని మోస్తున్నప్పుడు ఎంతో వేదన, దాని నుంచి విడుదల పొందినప్పుడు నెమ్మది, సంతోషము, సమాధానం, ఆనందాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నావని మాతో మాట్లాడని ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఎత్తబడిన మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. నీ ప్రియబిడ్డలను నిండారుగా దీవించి, ప్రతి పరిస్థితిలో నీ సన్నిధి వారి తోడుగా ఉంచి, వారి ప్రతి పనిలో నీ యొక్క సాఫల్యతను దయచేయమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.